కక్షతో మాట్లాడడం ఆయనకు కూడా సరైనది కాదు. అయితే సహజంగా అర్నబ్ గోస్వామి యొక్క మనస్తత్వం తెలిసిన వాళ్ళం ఎవరు, ఇక ఆయన గురించి మనం ఏమనుకోలేము, ఎందుకంటే ఆయన నేచర్ అది. పోతే ఇక్కడ సమస్య ఏమిటంటే, ఇప్పుడు లోకేష్ గారిని ఫీల్డ్ లో ఎవరు తెచ్చారు? అర్నబ్ గోస్వామి తేలే, దీపక్ రెడ్డి గారు తెచ్చారు. మరి దానికి అది టంగ్ స్లిప్ అయిందా, లేకుంటే లోకేష్ గారిని గురించి ఒక గొప్ప ఇమేజ్ ఇవ్వాలా, ఒక గొప్ప పిక్చర్ ఇవ్వాలా అనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈయన చెప్పినాడా నాకు తెలియదు, నేను విన్నాను. అది అనవసరం కదా. ఇప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి సంబంధించి చాలా లోపాలు ఉన్నాయి సార్. డీజీసీఏ చాలా లోపాలు ఉన్నాయి. అయితే రామ్మోహన్ నాయుడుదే నేను లోపం అని చెప్పడంలే, ఆయన కొత్త మంత్రిత్వము, పాపం చాలా చదువుకున్నవాడు, సమర్థుడు, ఇవన్నీ ఉన్నాయి. అయితే డీజీసీఏ యొక్క ఫంక్షనింగ్ లో చాలా లోపాలు ఉన్నాయి. ఇంత క్రైసిస్ వచ్చింది అంటే ఇట్ ఈస్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది డీజీసీఏ. ఇప్పుడు వాళ్ళందరూ సెలవులో ఉన్నారు, ఇండిగో వాళ్ళు అని. ఇండిగో వాళ్ళందరూ సెలవులో ఉన్నారు, వీళ్ళేం చేస్తున్నారు? సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అంతా. మరి కాబట్టి ఎవరైనా సహజంగా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీని ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నించే సందర్భంగా లోకేష్ను వాళ్ళే తీసుకుని రాలేదు. దీపక్ రెడ్డి గారు, ఆయన ఏ ఉద్దేశం ఉందో నాకు తెలియదు, ఆయన మా లోకేష్ గారు కూడా మానిటర్ చేస్తున్నారు. సహజంగా వచ్చే ప్రశ్న ఏమిటి? ఇంత క్రైసిస్ ఉంటే లోకేష్ గారు ఎవరు మానిటర్ చేయడానికి? సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మానిటర్ చేయాలా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఆఫీసో లేకుంటే ఇతర క్యాబినెట్ మంత్రులు వాళ్ళు మానిటర్ చేయాలా? లోకేష్ గారికి ఏం సంబంధం అనే ప్రశ్న సహజంగా వస్తుంది కదా. అందుకోసం అది ఆ సీక్వెన్స్ ను అర్థం చేసుకున్నప్పుడు అయితే ఆ ప్రశ్న నేనే అడుగుతాను. లోకేష్ ప్రస్తావన తేగానే దీపక్ రెడ్డి అర్నబ్ ఎలా అడిగాడో, ఒక్క మాట గఫూర్ సాబ్, ఒక్క మాట. అర్నబ్ ఎలాగైతే అదేంటి లోకేష్కి ఏం పని అని అర్నబ్ ఎలా అన్నాడో నేను కూడా అంటాను ఖచ్చితంగా. ఆ ప్లేస్లో ఉంటే నేను అదే అంటున్నాను. కాకపోతే ఆయనని నెక్స్ట్ చెప్పనిస్తాను, ఆయన ఎందుకు అన్నాడో అదేంటి చెప్పనిస్తాను. విరుచుకుపడను మీద విరుచుకుపడను. ఆ తర్వాత చాలా మాట్లాడాడు దీపక్ రెడ్డి గారు. అర్నబ్ గోస్వామి యొక్క మనస్తత్వం మీకు కూడా తెలిసి ఉండాలా. ఎవరిని చాలా అగ్రెసివ్ కాబట్టి ఆయనను నేను సమర్థించడం లేదు, మీరు సమర్థిస్తున్నారని నేను అనడం లేదు కానీ అవకాశం ఇవ్వాల్సింది. ఆ తర్వాత రెండవ డిబేటు పట్టాభిది కూడా నేను విన్నాను. ఇప్పుడు ఆల్రెడీ లోకేష్ గారి మీద అతను కామెంట్ చేసినాడు, ఆ బ్యాక్గ్రౌండ్ లో అడిగినాడు ఆయన. లోకేష్కి ఏం సంబంధమే, లోకేష్ ఎట్లా ఒక స్టేట్ మినిస్టర్ ఇక్కడ వచ్చి ఎట్లా మానిటర్ చేస్తాడు? దానికి స్ట్రైట్ ఆన్సర్ ఆయన చెప్పాలా. ఆయన అది చెప్పకుండా నేను తిరుపతి నుంచి రావాలనుకుంటే నాకు కూడా ఇవి అంటే మాట్లాడిలే అతన్ని. నో యు ఆర్ మిస్సింగ్ ది ఆపర్చునిటీ అనేసి దాతేస్తున్నాడు. ఏమైనప్పటికీ ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు దీపక్ రెడ్డి గారైనా ఇంకా లోకేష్ ప్రస్తావన తెచ్చారు, పట్టాభి అయితే అది కూడా తేలే. ఇష్యూ చెబుతూ తన ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్పే ప్రయత్నం చేస్తే మీద విరుచుకుపడ్డాడు, కట్ చేసినాడు ఆయన. నో యు ఆర్ మిస్సింగ్ ది ఆపర్చునిటీ, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ యువర్ టూర్, ఐఎమ్ ఆస్కింగ్ వై లోకేష్ ఈజ్ ఇంటర్వ్యూనింగ్. ఈ పద్ధతిలో ఇంక వెళ్ళిపోయినాడు అతను. ఏమైనప్పటికీ అంటే తెలుగుదేశం పార్టీ తరఫున కూడా నేర్చుకోవాలా, నేషనల్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఏ విషయాలు ప్రస్తావించాలి, ఏ విషయాలు ప్రస్తావించకూడదు అనేది అనుభవం వాళ్ళకు. పోతే రామ్మోహన్ నాయుడు మీద ట్రోలింగ్ ఎవరు? వైసీపీ వాళ్ళు. దేశానికంతా ఏం పట్టింది సార్? దేశమంతా ఎవరు లోకేష్ మీద ట్రోల్ చేయడంలే, వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. నాకు అర్థం కాలే, ఒకవేళ రామ్మోహన్ నాయుడిని తీసేస్తారు అనుకున్న మాట వరుసకు. ఏం వీళ్ళకి వస్తుందా మంత్రి పదవి? బుద్ధి ఉందా వీళ్ళకు? రామ్మోహన్ నాయుడు ఒకవేళ ఏ కారణంతోనైనా తగ్గితే ఇంకో తెలుగుదేశం నాయకుడు పోతాడు వాటికి. ఇంకా వీళ్ళకు ఆయన రామ్మోహన్ నాయుడు పట్టించుకోడు, ఈ ప్రాంతం వాళ్ళని వండన పెడితే ఇంకా వాతలు పెడతారు కదా. అది బుద్ధి లేని ఇచ్చాస్తులు ఇవి. కాబట్టి మన తెలుగు మంత్రి తెలుగు రాష్ట్రానికి పోయినాడు, ఆ పద్ధతిలో వాళ్ళు చూసి ఉండాలి. కానీ ప్రతి దాంట్లో రాజకీయం వెతుక్కుండేటువంటి కార్యక్రమం వైసీపీ చేస్తుంది, అది తప్పు. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ బాధ్యతాయుతంగా, మరికొంత బాధ్యతాయుతంగా రామ్మోహన్ గారు నిర్వహించాలి. రాజీనామా ఆన్సర్ కాదు దానికి. సరే, రాజీనామా ఆన్సరా కాదా అంటే అది మొరల్ గా తీసుకునే వాళ్ళకి దాని మీద ఆధారపడి ఉంటుంది. గతంలో రైల్వే మంత్రులు చాలా మంది
రైలు యాక్సిడెంట్ అయినప్పుడు No, no, అటువంటి ఇది accident అంటే కాదు, ఎప్పుడు సార్. సిచ్యువేషన్స్ అలా Indigo లేవండి. management కావాలని చేసింది. నేను ఐఎమ్ నాట్ Indigo కంపేరింగ్ management అండి. నేను బాధ్యతారహితంగా వ్యవహరించింది. గఫూర్ గారు నేను Indigo కంపేర్ చేయడం management FDTL ఇంప్లిమెంట్ చేస్తున్నా లేదా DCC అధికారులు చూడాలా. కాబట్టి మంత్రిగా ఆయన ఫెయిల్యూర్ కాదు. అదే కదా, మంత్రిగా ఆయన ఫెయిల్యూర్ Indigo. కాదని వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కూడా తేల్చారు కదా ఇందాక, అదే కదా చెప్పింది. సో అది కాసేపు అట్లా పెడితే యామిని గారు ఒక్కసారి మీతో మాట్లాడించే ముందు మొన్న డిబేట్లో నెక్స్ట్ డే డిబేట్లో మాట్లాడిన పట్టాభి గారు టెలిఫోన్ లైన్లో ఉన్నారు. పట్టాభి గారు